గీతాచార్యుడు ఎటువంటి మాటలు చెప్పాడు? ఈ 3 చేస్తే ఉపదేక్షంతి తే జ్ఞానం, ఆ బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు బ్రహ్మాన్ని దర్శించినటువంటి మహాత్ముడు ఇవ్వగలడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని. వేరే వాళ్ళు ఇచ్చడానికి సాధ్యం లేదు, సాధ్యం కాదు కూడా. ఇదే రీతిగా జరిగేయొద్దండి, ఇట్లే ఉండాలని జరిగేయొద్దండి. భగవంతుడు అడిగేది హృదయం. హృదయ పరిశుద్ధత గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు, తప్పకుండా చూస్తారు. హృదయాన్ని చూస్తాడు పరమాత్ముడు. ఎన్నిసార్లు గుడికి పోతే గంట కొట్టి అడగడు, ఎన్నిసార్లు అత్తరు పూసుకొని మసీదు పోతే అడగడు, ఎన్నిసార్లు డ్రెస్ బాగా టిప్ టాప్ గా చేసుకొని చర్చికి పోయినా ఇది ప్రశ్నించాడు భగవంతుడు. హృదయం ఎట్లా ఉందని ప్రశ్నిస్తాడు. పరిశుద్ధంగా పెట్టుకో. ఎందుకు? సర్వాంతర్యామి వాడు. నువ్వు ఇక్కడే కూర్చొని ధ్యానం చేయవచ్చు, అడవిలో కూర్చొని ధ్యానం చేయి, బజార్లో కూర్చొని ధ్యానం చేయి, ఎక్కడ పోతే ఎక్కడ ఉంది. హృదయ పరిశుద్ధత గలవారు ధన్యులు, వాళ్ళే దేవుని చూస్తారు. సామాన్యంగా హిందువుల్లో అంటారు, జప తపాలు అవి ఇవి చేయలేదప్ప, అక్కడెందుకు పోల్లా, అదేం పోల్లా. మహమ్మదీయులు అంటారు, నమాజ్ చదవలేదు, రోజా చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, కాబట్టి పనికిరానోడు. దేవుని దృష్టిలో ఈ భేదముందా? రాఘవేంద్ర స్వాములు ఎన్నిసార్లు నమాజ్ చేసిండ్రి, ఎటువంటి రీతిగా వెలిగిపోతున్నారు మహాత్ములు. నాయకునిటిలో తిప్పేస్వామి మహిమ అంత ఇంతని చెప్పేదానికి అవుతుందా? కొట్టూరులో కొట్టూరేశ్వరుడు ఎలా వెలిగిపోతున్నాడు, ఏమి నమాజ్ చేసినాడు వీళ్ళు. పరమాత్ముడు ఆ నమాజ్ చూశాడు, హృదయం చూశాడు, మనస్సు చూశాడు. కొంతమంది పూజ పునస్కారాలు చేయాలి. ఖాజా బందే నవాజ్ గుల్బర్గాలో ఏం పూజలు చేశాడు, ఎన్ని అభిషేకాలు చేశాడు, ఎందుకు ఆ రీతిగా వెలిగిపోతుంది అని పేరు. ఖాజా గరీబుల్ నవాజ్ ఎన్ని పూజలు చేశాడు, ఎన్ని వ్రతాలు చేశాడు, ఎన్ని అభిషేకాలు చేశాడు. దేవునికి భేదముందా? ఏం చేస్తాడు, ఏం చూస్తాడు దేవుడు? హృదయం, హృదయం పవిత్రమైన హృదయం. ఆ హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు అక్కడ కనబడతాడు. నిరాకారుడు దేవుడు, సాకారుడే గురువు. గురు రూపంలో దర్శనమిస్తాడు. అందువల్ల ఒకసారి ట్రైన్లో వస్తున్నాను, పైన గుంటకల్ నుంచి హాస్పిటల్ పోవాలని చెప్పి పైన బెర్త్ వేసి ఇచ్చినారు. పాప మా శిష్యులు సుధాకర్ అంతా కలిసి, స్వామి డ్యూటీకి పోవాలి పొద్దున్నే అని చెప్పి బెర్త్ ఎట్లా మొదటే పోయి ఏమేమి అవస్థలు పడి బెర్త్ చిక్కింది. బాగా పండుకున్నాను. బళ్ళారి వచ్చిన తర్వాత నుంచి గడిబిడి 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 అవుతా ఉంది. కింద 2 పట్టినారు, ఒక ముస్లిము ఒక హిందువు పట్టినారు. మా అల్లా చాలా పెద్దవాడు అని చెప్పి ఆయన పట్టినాడు, మా శివుడే పెద్దవాడని వీడ పట్టినాడు. కుస్తీలు పట్టేటట్లయినా ఇద్దరు. నాకు 4-5 రోజుల నుంచి నిద్ర లేదు, నిద్ర చేయాలని నాకు అనిపిస్తోంది, నిద్ర రావడం లేదు. నమ్మ శివ కైలాసత లేదని, నమ్మ శివ దొడ్డోనని ఈత పట్టినాడు. హమారా అల్లా బహుత్ బడా హై, అల్లా ఏక్ హై, నేక్ హై వీడు పట్టినాడు. నీ శివుడు పనికిరానోడని అంటున్నాడు, నీ అల్లా పనికిరానోడని వీడంటున్నాడు. వీళ్ళ ఆచారాలు వాడెత్తేస్తున్నాడు, వాళ్ళ ఆచారాలు వీడెత్తేస్తున్నాడు. అన్నీ వింటున్నాను. తర్వాత క్రింద దిగితే ఇంకా ఊరు వచ్చే ఇంకా అర్ధగంట ఇంకా 20 నిమిషాల ఉంది. కింద దిగితే ముఖం కడుక్కు వచ్చి కూర్చోటి. ఆయన అడిగితే, ఏమప్పా శివుడు చాలా గొప్పవాడు కదా అంటే, ಶಿವ ಬಹಳ ದೊಡ್ಡವನು, ಬಹಳ ಸಂತೋಷ. ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ನೀನು ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ಅನ್ವೇಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ಯೋಗ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ, ಸ್ವಲ್ಪ ತಿಳಿಸಿ. ಒಂದು 20-30 ವರ್ಷದಿಂದ ಏನಾದ್ರು ಸಾಧನೆ ನಡೆಸಿದ್ದೀಯಾ? ಇಲ್ರಿ, పూజ ಮಾಡ್ತೀವಿ, పూజ చేస్తాను, దినము పూజ చేస్తాను, పుస్తకాలు చదివినాను. శివుడు కనబడినాడా నీకు? శివుడు ఎట్లా కనబడతాడు? నువ్వు నిజం పిచ్చా? నేను తట్టు తిరిగినాను. ఏనాయనా, అల్లా చాలా గొప్పవాడు, అద్వితీయుడు, అఖండుడు, పరిపూర్ణుడు. నిజమే. వాని కోసం ఎంత తపన ఉంది నీలో, ఎన్ని సంవత్సరాలు వాని కోసం నీ ప్రయత్నం చేశావు. ఏం లేదండి, నమాజ్ చదువుతాను, రోజా చేస్తాను. అది
పోనీ ఆ వెలుగు, ఆ జ్యోతి, నూరే ఇలాహి ఏమైనా కనబడిందా నాయన? ఏం మాటలు మాట్లాడతారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎవరు మా ఇద్దరి మధ్యలో ఎవరు రమ్మని మిమ్మల్ని? నేనేమో తల కొట్టుకుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. బుద్ధి ఉండలేదు మీకు. నీవు అల్లాను చూడలేదు, ఆయన శివుణ్ణి చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే నీవు శివుణ్ణి, నీవు అల్లాను తెలుసుకొస్తే నేను సైట్ చూస్తుంటే ఎవరు పెద్దగుండాడు, ఎవడు వెడల్పుండాడు చూసి నిర్ణయం చేస్తాడు. బుద్ధి లేదా మీకు? ఏ తత్వం అయితే అనుభవానికి రాలేదో ఆ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు లేదా మీకు? రా, నీకు ఆ తత్వం, ఆ జ్యోతి కావాలన్నా, ఆ వెలుతురు చూడాలన్నా, ఆ దైవతత్వం కావాలన్నా నా దగ్గర ఉండి శరీరాన్ని శోషింపచేయి. 2 నెలలు నీవు నా దగ్గర ఉండి ఆ జ్యోతిని చూపిస్తాను. ఎక్కువ అవసరం లేదు. దిస్ ఎ ఛాలెంజ్. అయితే త్యాగం చేయవలసి ఉంటుంది. కేవలం గంట అల్లాడిస్తే దేవుడు దొరకడు, ముక్కు మూసుకుంటే దేవుడు దొరకడు. రా, విధానం చూపిస్తాను. ದಂಡಿಸದೆ ದೇಹವನ್ನು ಖಂಡಿಸದೆ ಮೋಹವನ್ನು ಮುಂದೊಂದು ಸ್ವರ್ಗಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಅದನೇನು 2 ఏళ్ల సర్వజ్ఞ. దేహాన్ని దండించలేదు, మోహాన్ని ఖండించలేదు. ఉత్తు మాటలు మాట్లాడితే దేవుడు కనబడతాడా? ఆర్తితో పిలవల్లవన్నీ మహత్తరమైనటువంటి చైతన్యం, ఆ శక్తి మీరు అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగిస్తుంది. దైవతత్వం తెలుపుతుంది. అది అందుకు మార్గాలున్నాయి, సాధన ఉంది, గురు కృప కూడా కావాలి. దానికి ఎందుకు దొరకదు? అటువంటి ఆవేదన, ఆర్తి రావాల. ఏం తెలుసునది మాట్లాడతాం. ఊరికి మాట్లాడింది ఈ రీతిగా సంభాషణ జరిగింది. అందువల్ల చాలా మంది మాట్లాడతారే కానీ అనుభవ శూన్యులు, అనుభవం లేదు. ఎట్లుంటుందని ఆ దివ్యమైనటువంటి ప్రకాశం చూడాలి. అదే జీవిత లక్ష్యం. అదే మన జీవితం యొక్క ఆ గురి. అదే దాన్ని చూడాలి. అంత సులభంగా దొరుకుతారా? పూలు వేసేస్తే ఇంక గంట తిప్పేస్తే అయిపోయినా పోయి నమాజ్ చేసి వచ్చేస్తే చిక్తాడా? ఎన్ని అరిషడ్వర్గాలు చేసేవాళ్ళే. కామం, క్రోధం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయింది. దాని శరీరాన్ని దండించల్లా. నాలుక చూసిందల్లా తినాలంటుంది. బజార్లో అక్కడ ఓట్లో కూర్చుంటే అయిపోయి గులాబ్ జామ్ కనబడితే నాలుక పైనకి కిందికి ఎట్లా అంటుంది. కళ్ళు చూసిన వస్తువులంతా కావాలంటుంది, చూసిన వాసన అంతా, సువాసన అంతా కావాలంటుంది. జయించాల దీన్ని. అందుకే దీక్షా పద్ధతిని పెట్టాను. మా శిష్యులకు అల్లాడిపోయినారు. 15 రోజులు పెట్టుంటే కొంచెం అట్లా చూస్తే పెట్టున్నారు అని చెప్పి. ఏమి లేదండి, ఉదయం 8 నుంచి 10 గంటల లోపల వాళ్ళు భోంచేయాల, నీళ్ళు తాగాల, తర్వాత క్లీనింగ్. 4 కదిలించాల్సిందే, నీళ్ళు మాత్రం దొరకవు. 4 సార్లు కంపల్సరీగా ప్రేయర్ చేయాల. వాళ్ళ అనుభవాలు మీరు అడుక్కోవచ్చు. దేహం దండిస్తేనే ఎంత ఆనందం ఉంటుంది. ఇక మోహాన్ని ఖండించి ఈ మార్గములు కొంచెం ఆ తపోనిలయం తీసుకుపోయేదానికి ఇవన్నీ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళని అక్కడ తీసుకుపోయి అనుభవం ఇప్పించాలని చెప్పి నా యొక్క ఉద్దేశం. అది అనుభవించాల, చూడాల ఆ దివ్య తత్వాన్ని. చాలా మందికి ఆశ్చర్యం, ఎట్లుంటారు 22 గంటలు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎందుకు కాదు. అనుగ్రహం ఉంది, స్వామి యొక్క ఆశీర్వాదం ఉంది. ఎందుకు కాదు? కొంతమంది బాధపడినారు, కొంతమంది అల్లాడిపోయినారు, కొంతమంది నీళ్లు కొంతమంది తాగేసినారు. మీ స్వామి నియోగము, నిదానం మీకే ఉన్నాయి. కొంతమంది ఇంకా దేవుని గురింట్లో పోయి ఎవరు చూడుకోకుండా ఇట్లా చేసి గటక్కులు తాగి పెనుగొని బయటకు వచ్చినారు. ఇంకా కొంతమంది నువ్వు స్వామి అడిగితే చెప్పొద్దు, అని పెళ్ళని చెప్పి చెప్పొద్దు, తాగలేదని చెప్పొద్దు, తాగినారు. భర్తకు పెళ్ళని కూడా చెప్పింది, స్వామికి అడుగుతాడు లేదని చెప్పు, బాగా నిష్టగా ఉండని చెప్పు. 2 దొంగలే. అట్లా పట్టేసినాను. అప్పుడు తల ఉంచుకున్నాను. అంటే దప్పిక నీళ్ళ యొక్క విలువ తెలిసి వస్తుంది. అప్పుడు అన్నం విలువ తెలిసి వస్తుంది.
ఇంటికి వచ్చిన భిక్షగాన్ని తిట్టి పంపలేదు. ఆకలి విలువ తెలిసిపోయింది. ఈ 15 రోజుల్లో అబ్బాబాబా ఎప్పుడెప్పుడు ఆ భానువారం వస్తుంది నాయనా. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు అంటాడు, స్వామి ఇది దీక్ష కాదు స్వామి, ఇది శిక్ష స్వామి, నాకు ఇచ్చినది. మీరేం దీక్షని పేరు పెట్టినావు, శిక్ష స్వామి. ఆ 4 బస్సులో పోతున్నాను స్వామి, అక్కడ కెనాల్ మీద పారుతుండేవి, అబ్బా చూస్తూ ఇంకా అయితే తాగకూడదు, ఏం తలతల కొట్టుకుని నేను. ఇంకో శిష్యు అంటాడు, స్వామి ఉదయం 8 గంటల గ్లాస్ నీళ్ళు తాగితే అమృతం స్వామి, అది అమృతం. అది ఈ రీతిగా దేహాన్ని దండించవలసి ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు ఉపవాసం అని పెట్టినారు. ఉపవాసం అంటే బాగా తినేదే ఉపవాసం అని మేము అనుకున్నాం. సర్వసాధారణంగా ఈ కాలంలో డైల్యూట్ చేసేసినారు దాన్ని బాగా. ఒక ఆమె, ఏమండి మీరు ఏకాదశి ఉపవాసం చేస్తున్నారు? అవునండి ఈరోజు ఏకాదశి ఉపవాసం. ఏం తీసుకుంటారండి? ఏమండి మా వాళ్ళు ఊర్లో లేరు, ఈరోజు ఏకాదశి పెట్టి. ఏమి లేదండి కొంచెం ఉప్మా చేసుకున్నాను. ఆహా ఉప్మా చేసుకున్నారండి? అవునండి, ఇంకా మా వాళ్ళు ఎట్లా ఊర్లో లేరు, ఇంకేం చేయమంటారు? అందుకోసం కొంచెము కారాలు బూందీలు తెప్పించుకున్నాను. కారం ఉప్మా చేసుకున్నారు, కారా బూందీలు తెప్పించుకున్నారు, అంతేనండి. ఈరోజు ఉపవాసం కదండి. ఏం లేదండి, ఒక 6 అరటికాయలు తెప్పించుకున్నాను. పండ్లు కూడా తీసుకుంటారా? అంతేనండి, 6 అరటికాయలు. ఇంకెందుకు ఇడాలని చెప్పి ఒక ఆపిల్ తెచ్చుకున్నాను. అట్లే యాపిల్. ఉప్మా అయింది, కారా బూందీ తింటుంది, అరటికాయలు అయింది, ఆపిల్ అయింది. చాలండి ఆటకంతో అయిపోయిందా? ఏం లేదండి, పండుకునేటప్పుడు ఒక అర్ధం చెంబు పాలు తాగటానికి ఏం లేదు. ఈ రోజుల్లో ఉపవాసం ఉంటాయి. 100 అంటారు, 100 ఎంత బాగా అర్థం. అది 100 తినಬೇಕು, 24 గంటల వరకు 100 తినಬೇಕು ಅಂತ అర్థ. 24 గంటల్లో ఎప్పుడు తీసుకుంటామో అంతే. నీళ్లు కూడా ముట్టకూడదు, నిజమైన అర్థము. దాన్ని కొంచెం చేసి చూడండి. అనుగ్రహం ఉంటే తప్ప కాదు, లేదంటే దొంగతనంగా తాగాల్సి వస్తుంది. నీళ్ళు అన్నము అనుగ్రహం కావాలి దానికి. ఆ దీక్ష ఎందుకు అంటే దానికి శిక్షణ, అది ట్రైనింగ్ ఇస్తున్నాను దానికి కావాలి. సమాజ సేవ చెప్తూ అటుగా వెళ్ళిపోయాను. సమాజ సేవ చేస్తాం, నీతిగా బతుకుతాం సమాజంలో అని చెప్పి ఈ రీతిగానే బోధిస్తున్నాం, ఈ రీతిగానే పోతున్నాం. అయితే సమాజంలో కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. నేను ఒకప్పుడు అనుకునేవాడు, చాలా కట్టుదిట్టమైన పద్ధతులతో ప్రతి అడుగు ఆలోచన చేస్తున్నాను. నేను అజాత శత్రువేమో అనుకున్నాను. నేను నిజంగా అది ఒక అహంకారం కింద అనుకోవచ్చు. నాలో ఇగో ఇంత కరెక్ట్ గా ఉన్నాను కదా, నేను నీతి నియమాలతో జీవితం సాగిస్తున్నాను. అజాత శత్రువేమో. గురువు అంటాడు, పిచ్చినాయన తప్పురా అనేది. మంచి ఎక్కడ ఉంటుందో దాని పక్కలో చెడు ఉండాలి నాయన. అది చెడ్డ ఉంటుంది. చెడ్డ శక్తులు విలయతాండవం చేస్తుంటాయి, విమర్శిస్తుంటాయి, నవ్వుల పాలు చేసేవారు ప్రయత్నం చేస్తుంటాయి. అయితే అప్పుడు నీ ఓపిక పరీక్షింపబడుతుంది. ఈ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడని శిలువ ఎక్కించారు నాయన. మహమ్మద్ ప్రవక్త ఏమి చేశాడని మక్కా నుంచి మదీనాకి పారించారు నాయన. బుద్ధుల్ని అనరాని మాటలు అన్నారు, ఎందుకు నాయన? మహానుభావులు కదా వాళ్ళు. దీని అర్థమంటే మంచి ఎక్కడ ఉంటుందో చెడ్డ అక్కడ ఉంటుంది. నువ్వు గర్వంతో అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నాను, నాకు భయం లేదు అని. దుష్ట శక్తులు నీ చుట్టూ పనిచేస్తుంటాయి. నువ్వు మంచిగా ఉన్న చెడ్డవానిగా తయారు చేసేదానికి అవి ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పుడు ఏం కావాలి? మౌనం కలహం నాస్తి. మౌనంగా ఉండు, ఓపికతో ఉండు. నీ సత్యం బయటకు వస్తుంది, నీ ధర్మం బయట తేలిపోతుంది. దానికి చావు లేదు. నీతి నిలకడ మీద నిజాయితీ తేలలేదు. చూడండి, ఇది ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఊర్లో ఒక గుంపు ఉండేది.
ఒక గుంపు ఉండేది. వాళ్ళలో కాకులు తినకూడదని ఒక పద్ధతి లేదు. నీతి నిలకడ మీద నిజాయితీ తేలలేదు. చూడండి, ఇది ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఊర్లో ఒక గుంపు ఉండేది. వాళ్ళలో కాకులు తినకూడదని ఒక పద్ధతి. వాళ్ళంతా అడవికి పోయినారు, వేటాడడానికి పోయినారు. ఏమీ దొరకలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసినారు, ఏమి దొరకలేదు. అక్కడ ఒక కాకుల గుంపు దొరికింది. ఇంకా విధి లేదు, చూసుకున్నారు. ఇంకా ఆకలి అవుతా ఉంది. ఆ కాకులను చంపేసినారు, తినేసింది. 10 మంది వాళ్ళు, 9 మంది తిన్నారు. ఒకడున్నాడు, రారా నువ్వు కూడా తిను అంటే, కాకులు తినకూడదని పద్ధతి ఉంది, నేను మాత్రం తినను. రే తినుకుంటే చచ్చిపోతాం రా, తినరా అని అన్నారు. నేను చనిపోయినా పర్వాలేదు, నేను తినలేదు. బుద్ధి లేనివాడు వీడు అనుకుని 9 మంది తినేసినారు. సరే ఆనందంగా వెనుదిరిగి వస్తున్నారు. వాడొక్కడు తినలేదు, వాడు వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఆలోచన చేశారు 9 మంది. ఇప్పుడు ఊరికి పోతాను, మా పెద్దలతో వీడు చెప్పేస్తాడు. వీడు కాకులు తినకూడదని నియమం ఉంది, తింటే శిక్ష విధిస్తారు, ఎట్లు చేయాలా ఏం చేయాలా అని ఆలోచన చేసి ఊరి దగ్గర వస్తా ఉంది. వెంటనే ఆలోచన చేసి 9 మంది కలిసి వాడిని గట్టి పట్టుకునేసి, ఏంటంటే అబ్బా దొంగ వెదవా, కాకులు తింటావా నువ్వు, కాకులు తింటావా? 9 మంది వీలు పట్టుకున్నారు. వీరు గాబరైపోతున్నారు. నేనేమిటి వద్దని చెప్పలేదా, కాకులు తినే పాపమని చెప్పలేదా, కాకులు తింటావా, కొట్టు అని. 10 మాట పాటి ధరచేది తీసుకువచ్చి పెద్దలంతా కలిపి ఏమంటే, చూడండి కాకులు తినకూడదని చెప్పలేదా, మా గుంపులో అది ఒక పద్ధతి ఉంది కదా. వీడు తిన్నాడు కాకులు. ఏమో తిన్నాడు, నేను తిన్నానండి, వాళ్ళే తిన్నారు. అబద్ధం చెప్తావా? ఇంతమంది సాక్షులు అడగండి, వాడిని అడగండి, తిమ్మగాన్ని అడగండి, బొమ్మగాన్ని అడగండి, వాడిని అడగండి, వీడిని అడగండి. వాడే తినింది. 10 మాట పాటి ధరజల్లు, ఒక్కడాడు మాట లెక్క కాదు. ఏం చేసి పెద్దలంతా విచారణ చేసి వీళ్ళకి శిక్ష ఇయ్యాలి. చేయరాని తప్పు చేసినాడు వీడు, వీళ్ళకి శిక్ష ఇయ్యాలి. ఎవరు శిక్ష? ఈ 9 మంది ఇయ్యాల, మీరే నిర్ణయం చేయండి. ఆ 9 మంది కలిసి వానికి మరణదండన విధిస్తారు, చంపుతారు వాడిని. ఇటువంటి రీతిగా సమాజంలో ఉంది. అన్యాయాలతో, దగాతో, వంకలతో ఈ సమాజం ఎంతో కృషించి నశించిపోతుంది. నీతిగా నియమంతో సాగిపోదామంటే మా పైన కూడా అభాండాలు వేస్తున్నారు. అవినీతి పరుడు వీడు, సన్మార్గుడు కాదు వీడు, దుర్మార్గుడు. మంచి వీని దగ్గర లేదు, చెడు ఉంది. సమాజం పోకడ ఆ రీతిగా ఉంది. ఆ రీతిగా శిక్ష ఇచ్చినాడు. इस शहर में इंसाफ की तारीफ अलग है, इस शहर में इंसाफ की तारीफ अलग है, जो जुर्म कराए वही देता है सजा भी. ఈ రీతిగా కృంగిపోయిన సమాజంలో మేము బతుకుతున్నాం. అయితే భయం లేదు, తాత్కాలికంగా ఓపిక ప్రదర్శించవలసి ఉంటుంది. అందుకే గురువు గారు అన్నారు, ఎవరేమనినా వ్యసనము చేయడు తన్ను తానైన వాడు. ఎవరేమనినా వ్యసనము చేయడు తన్ను తానైన వాడు. శివజీవైక్య భావ మెరిగిన వాడు బ్రహ్మజ్ఞానుడు. ఒక్కడే గజముపై ఎక్కి కూర్చున్నవాడు కుక్కలకు భయపడడు. ఒక్కడే గజముపై ఎక్కి కూర్చున్నవాడు కుక్కలకు భయపడడు. చక్కగా శ్రీబంధం మల్లేశ పుత్రుడు శేఖత్తుల్ దాసన్. जो जुर्म कराए वही देता है सजा भी. ఎవడు తప్పు చేసినాడో వాడే శిక్ష విధిస్తాడు ఈ సమాజంలో. లోపల దొంగగా ఉన్నవాడు బయట దొరగా కనబడతాడు. అందరి బాహర్ బిజినెస్ అదే, లోపల ఒకటి బయట ఒకటి. మేము నీతిగా ఉన్నాం, నిజాయితీతో బతుకుతున్నాం. ఇక్కడ చాలా మంది అంటారు,
ఏం మీ స్వామి దగ్గర తాగుబోతులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కదా, ఇది ఏమిది తాగుబోతులతో కూడి ఉంది? దానికి నా ఉత్తరం వింటే, ఒక మంచివాణ్ణిగా చేసే దాంట్లో దర్ ఇస్ నో మీనింగ్, అర్థం లేదు. ఒక కిరాతకుణ్ణి రాక్షసుని మానవుగా తీర్చిదిద్దే దాంట్లో గొప్ప ఘనత ఉంది. ఈ రోజు ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది తాగబోతులు, ఎంతమంది కిరాతకులు, ఎంతమంది రాక్షసులు ఎంత మంచిగా మారిపోయినారు. అద్భుతం, ఆశ్చర్యం. నా శక్త్యా, నీ శక్త్యా? ఆ మహాత్ముని శక్తి ఆ రీతిగా చేస్తుంది. ఒక ఆయన 32 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా తాగేవాడు. ఇక్కడ వచ్చిన తర్వాత తాగానో ఇచ్చిపెట్టేసాడు. మామూలుగా సాధ్యమవుతుందా? నాతో అవుతుందా, మీతో అవుతుందా? ఒక ఆయన తాగుతూ బజార్లో ఎక్కడ చూస్తా పడిపోయేవాడు ఆ మైకంలో. ఒక ఆయన భార్యను హింసించేవాడు. ఒక ఆయన ఇస్పెటాట్లు ఆడేవాడు. ఒక ఆయన మట్టిగా ఆడేవాడు. ఒక ఆయన ఎప్పుడు తాగేవాడు, తందనాలే ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు. ఈ రోజు ఉత్తమైనటువంటి మానవులుగా తయారైపోయినారు. ఎంత విధేయం ఉంది, ఎంత విధేయత ఉంది. దీనికి ఏ శక్తి పనిచేస్తుంది? ఒక దివ్యమైన శక్తి అక్కడ ఉంది, పనిచేస్తోంది. జీవితంలో మార్పు తీసుకొస్తుంది, వస్తుంది మార్పు. అందుకే పాపులా రక్షించకున్న ఫలము లేదు ముందురా, దాపుచేరా వచ్చినాను ధన్యుని కడ తీర్చరా. పాపి నేను, కిరాతకుణ్ణి, నీ ఆశ్రమానికి వచ్చినాను, నీ ఆశ్రయం కోరుతున్నాను, క్షమించు, రక్షించు అని దీనంగా వేడుకుంటున్నారు. ఎంత మంచిగా మారిపోతున్నారు. వాళ్ళ సంసారం ఎంత హాయిగా ఉంది. భార్య బిడ్డలతో ఎంత ఆనందంగా బతుకుతున్నారు. ఎంతో సంతోషం ఉంది. వాళ్ళ సంతోషమే మా సంతోషం. దీనికి ప్రతిఫలం ఏమీ ఆశించకూడదు, ఆశించము కూడా. ఇంత ఆశ్రమం ఎలా నడుపుతున్నారు? అద్భుతంగా ఎట్లా నడుపుతున్నారు? ఇక్కడ ఒక ఐక్యమత్యం ఉంది. ఇక్కడ ఒక యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు. ఇక్కడ ఆశ్రమం నా ఆశ్రమాన్ని ఎక్కడ చెప్పలేదు నేను. శిష్య భక్తాలను అంటున్నాను, ఇది మీ ఆశ్రమము. దీని మంచి చెడులు మీరే చూసుకోవాల్సిందే. మీలో ఒక భక్తుడిని నేను, మీలో ఒక శిష్యుని నేను. మీరు ఏ రీతిగా సేవ చేస్తారో అదే రీతిగా నేను కూడా సేవకుండా ఇక్కడ నేను. అందరూ కలిసి పనిచేస్తాను. ఆ యూనిటీ ఇక్కడ ఉంది. కొంచెం అల్పం స్వల్పం ఎక్కువ తక్కువ ఉండవచ్చు. అయితే 190% ఐక్యమత్యం ఇక్కడ కనబడుతుంది. దాని బలమే ఇంత విజృంభణంగా జరుగుతుంది. కొంతమంది శిష్య భక్తాదులు కలుసుకొని తన స్వార్జితములో ఇంత ధనం, ఈ ఐక్యమత్యమే మహాబలంగా తయారవుతుంది. ఆ ఐక్యమత్యమే ఇప్పుడు దేశంలో కావాలి. ఈ దేశంలో ఐక్యమత్యమే లోపించింది. 5,000 చూడండి, ఈ హారం తీసుకోవాలంటే 5,000 కలిసి పట్టుకోవాలి. లేదంటే హారం తీసుకోలేను, 1,000తో తీసుకోలేను. 5,000 కలిస్తే తీసుకుంటాం. 5,000 కలిస్తేనే అన్నం భోంచేసేదానికి సాధ్యమంది. 1,000తో తినలేము. ఆ ఐక్యమత్యం ఇది. ఇవి కలిసి ఉండాలి. ఇవి ఆ ఐక్యమత్యం ఇక్కడ ఉంది కాబట్టి ఇంత విజృంభణంగా జరుగుతుంది. ఇంకా ఎంతెంతో విజృంభణంగా జరిగే దినాలు ఉన్నాయి ముందు. పెద్ద భారతదేశం చిన్న దేశమైన బ్రిటిష్ చేతుల్లో అల్లాడిపోయిందంటే కారణమేమో ఐక్యమత్యం దేశంలో లేదు కాబట్టి. అక్కడ వాళ్లలో కొద్ది మంది అయినా ఐక్యమత్యం ఉంది. అందువల్ల ఇటువంటి పెద్ద దేశాన్ని ఏలుకున్నారు వాళ్ళు. అంతేకాని ఇంకా విచిత్రం ఏమి లేదు, ఇక్కడ అద్భుతాలు ఏం లేదు, జాదు మంతర్ ఏమీ లేదు. ఇక్కడ గురువు వస్తే నేను మంతర్ చేసి ఆ కొండను ఇక్కడ పెడతాను, ఈ కొండను అక్కడ పెడతాను, ఇక్కడ ఎవరు చెప్పలేదు. నేను దేవుడినప్ప, అందరూ నన్నే వచ్చి వేడుకోండి, నా సమానం దేవుడు జగత్తులో లేదని నేను ఎక్కడ అంటే నేను సామాన్యమైనటువంటి మనిషి. మీ మాదిరిగా నేను ఒక మనిషి. నేను పెద్ద సన్యాసి బ్రహ్మచారి కాదు. మీలాగా నేను సంసారిని. నాకు పిల్లలున్నాయి. శిష్యులను దోచుకుని తినడం లేదు. నేను నా వృత్తి నేను చేసుకుని ఉపాధ్యాయ వృత్తితో బతుకుతున్నాను నేను. మరి ఏమి అంటే ఒక స్థానం మహాత్ముడు ఇచ్చినాడు. నా తదనంతరం నా స్థానం గురుస్థానంలో నీవు కూర్చోవాలని చెప్పి నిర్ణయం చేశాడు కాబట్టి ఈ స్థానం మీద కూర్చొని మీకు బోధిస్తున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవితంలో ఎట్లా జీవితం సాగించేది అది ఒక కళ కావాలి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తున్నాను శిష్యులకు. అంతకు మించి ఏమి మహిమలు లేదు.
నా దగ్గర ఏం అద్భుతాలు లేవు, ఏమో ఉందని మీరు అనుకునేరు. ఎవరు అన్నారు కొంతమంది, స్వామి ఎందుకు టువాల్ ఇట్లా వేసుకున్నాడు, టువాల్లో ఏమో పెట్టుకున్నాడు అని. ఈ టువాల్లో ఏమో ఉందంట. అది కూడా విమర్శ వచ్చింది. ఎప్పుడు టువాల్ ఇట్లా వేసుకుని ఉంటాడే, ఆడవాళ్ళు ముసుగేసుకున్నట్ల. లోపల ఏమో శక్తి ఉంది, ఏమో పెట్టుకున్నాడు. ఏం లేదు చూడండి, ఈ టువాల్లో ఏమీ లేదు. విమర్శ ఎన్ని రకాలుగా చేస్తారంటే, అది సాయిబుల డ్రెస్ లేండి, అది సాయిబులు ఎట్లా వేసుకుంటారు కదా అట్లా వేసుకుంటారు. నా పంచి వైపు చూడండి, అది సాయిబుల పంచేనా? ఈ పంచి వేసినది కూడా దోషమే. ఈ టవాల్ ఇట్లా వేసుకుంటే మొదటి నుంచి అలవాటు అయిపోయింది. పెద్దల దగ్గర మహాత్ముల దగ్గర పోవాలంటే ఈ పీఠానికి ఎక్కినప్పటి నుంచి ఇట్లా టవాల్ వేసుకునేది అలవాటు అయింది. దానికి టవాల్లో ఏం పెట్టుకున్నానంట. దేనికని ఆన్సర్ చెప్పాలా? ఎట్లున్నా విమర్శలు తప్పు. ఇది ఆల్ రైట్, మీరు ఏమన్నా తిట్టండి, ఆల్ రైట్ అంటుండేది ముందు పోతుండేది. దీనోటి నేర్చుకునేస్తాం. అందువల్ల సేవా మనోభావం కావాలి. కింకరత్వం నుంచే శంకరత్వం దొరుకుతుంది. మీకు భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, అనుకూలాలు ఇస్తాడు. సద్వినియోగం చేసుకోండి, దాన్ని సేవ చేయండి. మీ ఆదాయమును కొంత భాగం తీసిపెట్టి మీ సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోండి. మీకు ఎన్నంతా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పలేదు. నేను సాధ్యమైనంత వరకు ఇచ్చి ఆదుకోండి. ఇది ముఖ్య లక్షణం. మా దేశంలోని వ్యక్తులకు, యువకులకు ఉండవలసినటువంటి లక్ష్యం సేవా మనోభావం. ఈ సేవా మనోభావం కావాలని చెప్పి ఎన్ఎస్ఎస్ క్యాంపులు అవి ఇవి చేస్తున్నారు. ఆ 8 రోజులే సేవ చేస్తారు, తర్వాత అది మాయమైపోతుంది. జీవితంలో నేర్చుకోవాలని చెప్పి ఆ రీతిగా పెట్టారు. ప్రతి మనిషికి కావాలి. ఇక క్షమించాలి, 2 గంటలు తీసుకున్నాం, ఇంకా ఒక లక్షణం మిగిలిపోయింది. 10 గంటల వరకు కార్యక్రమం లేదంటున్నారు. అంటే మీకుంటాయి కార్యక్రమాలు, 2 గంటలు కూర్చున్నారు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు అయితే చెప్పేస్తాం. ఇది కొంచెం ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నీతి నిజాయితీతో జీవితం సాగించమని చెప్పి సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే మా గురువు గారు నీతియే నీ జాతి అన్నారు. దాన్ని వదిలిపెట్టి నీవు కోతి అని అంటారు. ఆ నీతితోనే బ్రతుకుతున్నాం. ఆ అడుగుజాడల్లోనే బ్రతికిస్తున్నాను శిష్యులకు. అంటే చెప్పిన శిష్యులంతా ఆ మార్గంలో ఉన్నారా అని అనుకోవద్దండి. కొంతమంది అవకతవకల్లో కూడా ఉన్నారు. దాన్ని పసిగట్టి చూస్తున్నాము. ఆ మార్గంలో తీసుకొచ్చేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నీటి హృదయంలో ఉంది కాబట్టి చాలా ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతికేదానికి అనుకూలమవుతుంది. ఇక చివరి లక్షణం నిర్భయత్వం, ఫియర్లెస్నెస్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. మేము నీతియుతమైనటువంటి జీవితాన్ని నడిపే సమయంలో ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీతివంతుని వద్ద అటువంటి దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకు ఒక మహాత్ముడు అంటాడు, అష్టసిద్ధులు నీతివంతుని యొక్క కాలి గోటికి కూడా సమానం కావంటాడు. అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం, వశిత్వం అష్టసిద్ధులవే యోగులకుంటాయి. అయితే ఈ అష్టసిద్ధులు నీతివంతుని యొక్క కాలి గోటికి కూడా సమానం కావద్దు. అటువంటి నీతి జీవితంలో అలవర్చుకున్నవాడు దేనికి భయపడతాడు? అప్పుడే వస్తుంది నిర్భయత్వం, ఫియర్లెస్నెస్ అంటారు దాన్ని. తప్పు చేసిన వాడే భయపడతాడు. తప్పు చేయనివాడు భయపడతాడా? భయపడడు. భయపడకూడదు. అయితే నిర్భయత్వం అనే పదాన్ని రకరకాలుగా ఉపయోగించినారు. ఈనాటి విద్యార్థులు చూడండి, నిర్భయత్వంగా ఉండాలి దీన్ని వాడుకుంటున్నారు. చెడ్డ అర్థం తీసుకొచ్చినారు. టీచర్లు, లెక్చరర్లు తిట్టల్లా. ఎందుకు? నిర్భయత్వం. తిట్టాల్సిందే, భయపడద్దు. ఇమిటేట్ చేస్తారు టీచర్ని, లెక్చరర్ని. ఎందుకు? నిర్భయత్వం. తల్లిని, తండ్రిని కాలుతో కొట్టు, నిర్భయత్వం. బ్రాంతి తాగు,
చూడరాని సినిమాలు చూడు. పుణ్యక్షేత్రాల్లో ఇష్టానుసారం వ్యవహారం చేయ ఏమి ఫియర్లెస్నెస్, నిర్భయత్వం.